వార్తలు విశ్లేషణకు స్వాగతం. వివిధ పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం. రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2-3లకు శంకుస్థాపన. ఎవరు అడ్డం పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులను ఆపొద్దని కోరారు. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అద్భుతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం వంటి ప్రాజెక్టులతో మెట్రో నగరాన్ని విస్తరించుకుందామంటూ పిలుపునిచ్చారు. రాబోయే 100 ఏళ్లలో హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని, అంతా కలిసి రావాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద చేపట్టిన 7,360 కోట్లతో హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్ట్ ఫేజ్ 2-3లకు ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు. ఓటింగుకు భారాస, బీజేపీ దూరం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్లమెంటు నూతన భవనంలోని F101 వసదాలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బారాస 4, బీజిదా 7 ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్నారు. విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకు 425 మంది సభ్యుల బలం ఉంది. వైకాపా, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావిడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు సహా 8 మంది ఉపాధ్యక్షులు. భాజపా రాష్ట్ర కొత్త కార్యవర్గం ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు అధిక ప్రాధాన్యమిచ్చారు. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో పాటు 7 మోర్చాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. రణరంగంలా నేపాల్. సామాజిక మాధ్యమాల నిషేధంపై ఆందోళనలు హింసాత్మకం. పోలీసు చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు. కాఠ్మండులో కర్ఫ్యూ, నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా, నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధాని కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో
పోలీసులతో తలెత్తిన ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది మరణించారు. సుమారు 347 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖను తన పదవికి రాజీనామా చేశారు. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలో భారస పాల్గొనడం లేదని వెల్లడి. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేదేమీ లేదని వ్యాఖ్య. ఇటీవలే కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరిన ముఖ్యమంత్రి అదే కాళేశ్వరం ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్తో మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. కూలేశ్వరం అని విమర్శించిన సీఎం ఇప్పుడు అవే నీళ్లను హైదరాబాద్కు తీసుకొస్తామంటున్నారు. మొన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తీసుకొచ్చే పనులకు శంకుస్థాపన చేశారు. గండిపేటకు తెస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా? సీఎం స్పష్టం చేయాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో భారస ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, వివేకానంద, ముఠా గోపాల్ తదితరులతో కలిసి కేటీఆర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తీర్చడంలో ఐఐటీలలో తగ్గింది, ట్రిపుల్-ఐటీలో పెరిగింది. ప్రాంగణ వేతనాల్లో ట్రిపుల్-ఐటీ హైదరాబాద్ హవా. అక్కడ సగం మందికి 32 లక్షల వార్షిక వేతనం, 22 లక్షలతో ఐఐటీ పాట్నా, 21 లక్షలతో ఐఐటీహెచ్ అగ్రస్థానం. 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదిక. దేశవ్యాప్తంగా తరాల కంటే రెండో తరం ఐఐటీలైన ఐఐటీ పాట్నా, హైదరాబాద్లలో మధ్యగత వేతన ప్యాకేజీ అత్యధికంగా ఉండటం విశేషం. పాట్నా 22 లక్షలతో, హైదరాబాద్ 21 లక్షలతో తొలి 2 స్థానాలను దక్కించుకున్నాయి. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రాంగణ నియామకాల వివరాలు ట్రిపుల్-ఐటీలో 30.30 లక్షల నుంచి 32 లక్షలకు పెరగడం గమనార్హం. ఆంధ్రజ్యోతి చూస్తే ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు, మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు, బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆపు విమర్శలు. సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చారు బీజేపీ. మూసీ పునరుజ్జీవం చేసి చూపిస్తాం. సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు గాని మూసీ శుద్ధి జరగొద్దా? 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు. తాటి చెట్టంతా మనిషి మెదడు మోకాల్లోనూ లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీరు, అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే. ప్రాణహిత చేవెళ్లలోనూ మల్లన్న సాగర్ ప్రతిపాదన ఉంది. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులను ఆపొద్దు. విపక్ష నేతల కుట్రలు తిప్పికొడతాం, సంగతి తేలుస్తాం. ప్రతిపక్షాలు అభివృద్ధిలో కలిసి రావాలి. సీఎం రేవంత్. గోదావరి ఫేజ్ 2, 3 మూసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఎవరు అడ్డం పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు కుతంత్రాలు చేసినా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్లో మోదీ ఆధ్వర్యంలో సబర్మతి నది, యూపీలో యోగి నేతృత్వంలో గంగా నది, ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో యమునా నది తీర ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టారని, 4 కోట్ల ప్రజలు ఉన్న తెలంగాణలో మూసీ తీర ప్రాంత అభివృద్ధి జరగొద్దా అని ప్రశ్నించారు. 7,360 కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సోమవారం గండిపేట వద్ద రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిజాం పాలకుల దూరదృష్టి వల్లే హైదరాబాద్కు మలుపు ముప్పు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.
2 కోట్ల రూపాయలు విలువైన రద్దయిన నోట్ల పట్టివేత. కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పు మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడలోని కెనరా బ్యాంకు వద్ద, స్థానిక జలమండలి కార్యాలయం వద్ద మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 కోట్ల రూపాయలు విలువ చేసే రద్దయిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు ఉన్నట్లు సమాచారం. నిందితులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ తరువాత తదుపరి దర్యాప్తు నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగిస్తారు. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా భగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంటు ఆవరణలోకి యువత. వాటర్ కెనాన్లు, టీఆర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా. కాఠ్మండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు. అర్ధరాత్రి ఓలీ ఇంటిపై రాళ్ల దాడి, కాల్పులు. అప్రమత్తమైన భారత్. బీహార్లో హై అలర్ట్. నేపాల్లో ఆందోళనల వెనుక అమెరికా. హిమాలయ దేశం నేపాల్లో రాజధాని నగరం కాఠ్మండు సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు వేల సంఖ్యలో యువత గలమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్డుకెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. జాతీయవాది, ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఎన్డీఏ నుంచి వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్. ఇండియా అభ్యర్థిగా న్యాయ కోవిదుడు సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు దూరమని ప్రకటించిన బీఆర్ఎస్, బీజేడీ. 422 మంది సభ్యుల బలంతో ఎన్డీఏదే పైచేయి. నేడు సాయంత్రానికి ఫలితాల వెల్లడి. ఒకరు బాల్హ నుంచి హిందుత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది, మరొకరు సోషలిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండి కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేని విధంగా సైద్ధాంతిక సమరాన్ని తలపిస్తోంది. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది? పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటేయదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే కేటీఆర్. పార్టీ నుంచి సోదరి కవిత సస్పెన్షన్పై ఎట్టకేలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీలో కీలకంగా చర్చించాకే ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ దశ సుంకాలు. రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై విధిస్తాం. సాక్షి పేపర్ చూసినట్లయితే చుక్క నీరు తేలేదు. గత పాలకులు 10 ఏళ్లు హైదరాబాద్ ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. గోదావరి జలాలు నెత్తిమీద చల్లుకొని తామే ఏదో చేసినట్లు నమ్మించారు రేవంత్. కాంగ్రెస్ హయాంలోనే నగరానికి కృష్ణా గోదావరి జలాలు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తరలిస్తున్నా. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల కడతామన్న సీఎం. గోదావరి 2, 3వ దశ పథకానికి శంకుస్థాపన. 16 రిజర్వాయర్లతో పాటు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ప్రారంభం. గండిపేట వద్ద గోదావరి 2, 3వ దశ తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వివేక్ తదితరులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో కృష్ణా గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తిమీద చల్లుకొని తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన
వాళ్ల పాపాలు తొలగిపోవు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి 2, 3వ దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నిజాం దురదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరచిపోయి కొందరు మల్లన్న సాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ఆర్తో కృష్ణా గోదావరి జలాలు హైదరాబాద్కు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. 100 ఏళ్లకు పైగా ఈ నగరానికి తాగునీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దురదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3% చొప్పున వలసలు పెరుగుతున్నాయి. నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం. కాల్పుల్లో 20 మంది మృతి. అవినీతి, సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు, పలుచోట్ల కాల్పులు. నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ రాజీనామా, మా నిర్ణయంపై వెనక్కి తగ్గం, ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇది ప్రభుత్వ అవినీతిపై వెలువెత్తిన ప్రజాగ్రహం. సోషల్ మీడియా నిషేధం ఒక్కటే కాదు, స్థానికులు. ప్రధాని వైఖరిపై నేపాలీ కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహం. దిగొచ్చిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత. మొబైల్ ఫోన్ వద్దంటే ఇళ్లలోనే గొడవలైపోతున్న రోజుల్లో దేశమంతటా సోషల్ మీడియాను నిషేధించి నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించడంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజ్, స్కూల్ యూనిఫామ్స్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకు మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. 1997-2012 మధ్య పుట్టిన యువత మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా నియంత్రణలేమీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవడానికైనా, సంపాదనకైనా, సంభాషించుకోవడానికైనా సోషల్ మీడియా ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్ టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లను నిషేధించడంతో తట్టుకోలేకపోయారు యువత. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి. ఓటింగ్లో పాల్గొననున్న లోక్సభ, రాజ్యసభ సభ్యులు. ఉదయం 10 గంటలకు పోలింగ్ షురు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, తరువాత వెలువడనున్న ఫలితం. బలాబలాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజారిటీ. మాక్ పోలింగ్లు, ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీలు. 22 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య, కాసం వెంకటేశ్వర్లు, శాంతికుమార్, కొల్లి మాధవి, బండ కార్తీక్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. 22 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీలో పదాధికారులుగా 8 మంది ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, 1 కోశాధికారి, 1 సంయుక్త కోశాధికారి, 1 ప్రధాన అధికార ప్రతినిధిని నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అంతటా అపరిశుభ్రత, దుర్గంధం. రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలకు వరద కష్టాలు. చినుకు పడితే రొచ్చు, గోడల్లోకి చెమ్మ, దుప్పట్లు, దుస్తులు తడిసి దుర్వాసన. దోమల స్వైర విహారం. అయినా అక్కడే భోజనాలు చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రంలోని వివిధ కస్తూర్బా బాలికల విద్యాలయాలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కేజీబీవీ ప్రాంగణాలు బురదమయం కావడంతో పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. వర్షాలకు గదుల గోడల్లోకి చెమ్మ చేరింది.
వెలుగు ఎడిషన్ చూస్తే హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్లే, టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లొచ్చినా కాళేశ్వరానివేనని చెప్పుకోవడం కొందరికి అలవాటైంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎంను కలుస్తాం. అక్కడ కడితే ఆదిలాబాద్లో 1.5 ఎకరాలకు నీళ్లు, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగితో పాటు కొడంగల్కు గోదావరి జలాలు తరలిస్తాం. కాంగ్రెస్ హయాంలోనే సిటీకి కృష్ణా గోదావరి నీళ్లు. హైదరాబాద్ తాగునీటి సమస్యే కాదు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామని వెల్లడి. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3 నియోపాలిస్ వాటర్లపై సీవరేజ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన. హైదరాబాద్కు గోదావరి జలాలను తాము కాళేశ్వరం నుంచి తేవడం లేదని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా కాళేశ్వరం నీళ్లేనని చెప్పుకోవడం వాళ్లకు అలవాటు. హైదరాబాద్ తాగునీటి కోసం ఎల్లంపల్లి నుంచి తెచ్చే నీళ్లను కూడా కాళేశ్వరానివేనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ల మెదడు మోకాలలో ఉంది. ఈరోజు గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే వాటి మూలం శ్రీపాద ఎల్లంపల్లె. అక్కడి నుంచే గోదావరి నీటిని పట్టుకుని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వస్తాయంటున్నారు అని ఫైర్ అయ్యారు. ప్రాణహిత కట్టి తీరుతాం. తుమ్మిడిహట్టి రివైజ్డ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. మహారాష్ట్రతో సంప్రదింపులకు సమావేశాలని ఏర్పాటు చేయండి. వివిధ ప్రాజెక్టుల పనులను వేగంగా చేయండి, చేతల్లో చూపించండి. సమ్మక్క సాగర్ నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలి. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు రిపేర్లు. ఈసారి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలకు వీలైతే సీఎం కూడా వస్తారని వెల్లడి. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై భగ్గుమన్న యువత, ఖాట్మండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. కొంతకాలంగా కేపీ శర్మ ఓలీ సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహం. ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్పై సర్కార్ బ్యాన్. పార్లమెంటు భవనం ముట్టడి, కాల్పులు జరిపిన పోలీసులు. దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా. కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేర్లతో రైతులను ఒత్తిడి చేయొద్దు. డిప్యూటీ సీఎం భట్టి. స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లో ఆదేశాలు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించినాం. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది రికార్డని వెల్లడి. స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇందిరమ్మ ఇళ్లకు వీలైనంత ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వాలని, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయొద్దని సూచించారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. నమస్తే తెలంగాణ చూద్దాం. మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్న సాగర్ ఆయువు పట్టులాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడం అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్లుగా సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలకు కేవలం భూమి ఆకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనువైన ప్రదేశంలో దీన్ని కట్టారు. మూసిలో రేవంత్ మోటుల వేట. 1100 కోట్లతోనే నాడు నీటి తరలింపు ప్లాన్. నేడు వ్యయాన్ని 7 రెట్లకు పెంచిన సర్కార్. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం 1.50 లక్షల కోట్ల ఖర్చెందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినయా? డ్రగ్స్ వ్యవహారంలో అందుకే మీ మౌనమా? చర్లపల్లిలో 12,000 కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియదు? గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు? ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ. బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీలకే పనులు. చీకటి ఒప్పందాలతోనే అంచనాలు పెంపు. అవసరమైతే న్యాయ పోరాటం. కేటీఆర్.
రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం. రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని 71 లక్షల మంది రైతులను అరిగోస పెడుతున్నాయి. అందుకే రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటది. పార్టీ అధినేత కేసీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు పార్టీ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల బహిష్కరణ మంచిది కాకున్నా నోటా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలంటే బీఆర్ఎస్కు రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రాజధానిలో RRR రైతుల మెరుపు ధర్నా. సర్కార్పై భగ్గుమన్న రైతులు, ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు, జిల్లాల వారీగా నిరసనల వెల్లువ, ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు.